వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఒకవేళ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే అన్‌ఫ్రీజ్ అనేది ఎప్పుడవుతుంది? అలాగే మీ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఈ యొక్క మిస్టేక్స్ అయితే అగైన్ అండ్ రిపీట్ చేయకండి. ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి మీకు డీటెయిల్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కొంతమందికి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. నా దృష్టికి కూడా ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు. ప్రెజెంట్ వాళ్ళ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేని వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ డేట్ 4వ తారీఖున ఇవాళే లాస్ట్ డేటు. ఓకేనా? ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 4. ఒకవేళ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి గమనిస్తే 5వ తారీఖున ఆగస్ట్ లాస్ట్ డేట్. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఆగస్ట్ 4th లోపు ఎవరైనా ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే, అంటే ప్రెజెంట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసేసి డైరెక్ట్‌గా మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కంగారు పడొద్దు. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ గాని క్లిక్ చేసుకుంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 5వ తారీఖున ఆగస్ట్ 2024 తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రేపుడు మీకు టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రేపటి వరకు టైం ఉంది. ఇంకా మీ సీట్ అలాట్‌మెంట్ 8వ తారీఖున రిలీజ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ 9 ఇచ్చారు. ఇంకా మీకు ఎక్స్‌టెండ్ చేస్తారు. వర్రీ పడొద్దు. మేబీ 9 ప్రొవైడ్ చేశారు. మరి ఎక్స్‌టెండ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అయితే మనం గమనించినట్టయితే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో టాప్ కాలేజెస్ అలాగే అటానమస్ కాలేజీలు, ప్రైవేట్ టాప్ కాలేజెస్, బిలో యావరేజ్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? చాలా మంది అయితే ఏదో 2, 3 ఆప్షన్‌లు పెట్టేసి బ్రదర్ మాకు వచ్చేస్తుంది కదా! అన్న అంచనాతో అయితే ఉన్నారు. ఇదే ఫైనల్ పేజ్. ఫస్ట్ పేజ్‌లో ఏదైతే మీరు మిస్టేక్ చేశారో అగైన్ మీరు రిపీట్ చేశారనుకోండి మీకు ఎలాంటి సీట్ రాకుండా పోతుందని చెప్పేసి అగైన్ చెప్తున్నాను. ఈ వీడియో చేయడానికి కూడా కారణమే ఒక స్టూడెంట్‌కైనా యూజ్ అవుతుంది అనేది కూడా నా ఉద్దేశం అన్నమాట. ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. తక్కువ ఆప్షన్స్ కాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. మంచి కాలేజీలు ఇస్తున్నారా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి. కరెక్టా కాదా అనేది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లేదా మీ యొక్క సీనియర్స్ గాని అండ్ ఎవరైతే ఫస్ట్ పేజ్‌లో మీ ఫ్రెండ్స్ పెట్టుంటారో వాళ్ళని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఆ కాలేజ్ ఎలా ఉంటుంది? ఆ కాలేజ్‌కి సంబంధించి కూడా. సో టైం లేదు కాబట్టి ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. ఆప్షన్స్ పెట్టే ముందు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఓకే. అన్నీ ఓకే అనుకుంటే ఫ్రీజ్ క్లిక్ చేసుకోండి. లేదంటే లేదు. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేసుంటే అంటే కొంతమంది అడుగుతున్నారు. బ్రదర్ మనం ఆప్షన్స్ అయితే అలా వదిలేస్తాం. ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు. డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివెన్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్స్. 5వ తారీఖున మీరు గాని ఫ్రీజ్ క్లిక్ చేసి అంటే రేపు గాని ఫ్రీజ్ క్లిక్ చేసుంటే ఇంక మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు ఫ్రీజ్ క్లిక్ చేస్తే రేపు అన్‌ఫ్రీజ్ అవుతాయి ఆప్షన్స్ అన్నీ కూడా అందరికీ కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్స్ పేజ్ ఎన్ని సార్లైనా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఏవైతే మీరు సేవ్ చేసి ఉంటారో ఇప్పుడు ప్రెజెంట్ ఒక క్యాండిడేట్ నాది ఇక్కడ డేటా చూపిస్తాను. ఇది నేను సేవ్ చేసేసాను. సేవ్ చేసి ఇంకా అలా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నాకు ఫిక్స్. ఇంక నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు. కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. 2, 3 సార్లు సేవ్ క్లిక్ చేసుకోండి. 2, 3 సార్లు సేవ్ కరెక్ట్‌గా అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సేవ్ అండ్ ప్రింట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఫైనల్ ఫిక్స్ అనుకుంటే ఫ్రీజ్ క్లిక్ చేసేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. మీరు సేవ్ క్లిక్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా వాటికవే ఫ్రీజ్ అయిపోతాయి. ఆ టైం అయ్యేప్పటికి ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. వర్రీ పడొద్దు. ఓకేనా? సో మీకు ఒక డౌట్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.